హలో ఆల్, వెల్కమ్ టు ఎంబెడెడ్ గైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. అసలు ఈ ఆపరేటర్స్ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్తో ఈ ఆపరేటర్స్ కంబైండ్ అయ్యి ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనకి రిజల్ట్ని ఇస్తాయి. ఎప్పుడైతే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఆపరేటర్స్తో కంబైండ్ అవుతాయో అప్పుడు ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x+10 అని తీసుకున్నాను. x వచ్చేసి వేరియబుల్, 10 వచ్చేసి కాన్స్టెంట్. ఈ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్స్ని ఆపరెంట్స్ అంటారు ఆర్ డేటా ఐటమ్స్ అంటారు. ప్లస్ని వచ్చేసి ఆపరేటర్ అని అంటారు. ఏవైతే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాయో వాటిని ఆపరేటర్స్ అంటారు. వేటి మీద అయితే ఆపరేషన్ జరుగుతుందో వాటిని ఆపరెంట్స్ అని అంటారు. సో ఇక్కడ x అండ్ 10 వచ్చేసి ఆపరెంట్స్ అవుతాయి, ప్లస్ వచ్చేసి ఆపరేటర్ అవుతుంది. ఆపరేటర్స్లో కొన్ని ఆపరేటర్స్కి ఒక ఆపరెండే అవసరం అవుతుంది. అలాంటి ఆపరేటర్స్ని యునరీ ఆపరేటర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ x++. x అనేది ఆపరెంట్, ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి 1 ఆపరెండ్ అవసరమైంది కాబట్టి సో ఈ ఆపరేటర్ని యునరీ ఆపరేటర్ అని అంటారు. కొన్ని ఆపరేటర్స్కి 2 ఆపరెంట్స్ అవసరం అవుతాయి. అలాంటి ఆపరేటర్స్ని బైనరీ ఆపరేటర్స్ అని అంటారు. ఇవి వచ్చేసి బైనరీ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్. అండ్ ఇంకొన్ని ఆపరేటర్స్కి 3 ఆపరెంట్స్ అవసరం అవుతాయి. వాటిని టెర్నరీ ఆపరేటర్స్ అని అంటారు. ఇది వచ్చేసి టెర్నరీ ఆపరేటర్కి ఎగ్జాంపుల్. జనరల్గా ఆపరేటర్స్ని మల్టిపుల్ టైప్స్గా క్లాసిఫై చేశారు. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు చెప్తాను, రిమైనింగ్ వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చెప్తాను. రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ వాల్యూ గురించి తెలుసుకోవాలి. సో ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ వాల్యూ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో మోర్ దాన్ 1 ఆపరేటర్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ కోసం సి ప్రోగ్రామింగ్లో సర్టెన్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్స్ అనేవి డిఫైన్ అయి ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేసుకున్నాను. ఎక్స్ప్రెషన్ వచ్చేసి 2 + 3 × 5. ఇక్కడ 2 ఆపరేటర్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది 25 వస్తుంది. ఇన్ కేస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ పర్ఫామ్ చేసి ఆఫ్టర్ మనం ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే రిజల్ట్ అనేది 17 వస్తుంది. సో ఏ ఆపరేషన్ ఫస్ట్ పర్ఫామ్ చేయాలనేది మనకు తెలియదు. బట్ సి లాంగ్వేజ్లో ఎవరీ ఆపరేటర్కి ప్రెసిడెన్స్ వాల్యూ అనేది డిఫైన్ అయి ఉంటుంది. ఆ వాల్యూని బట్టి ఏ ఆపరేషన్ ఫస్ట్ పర్ఫామ్ చేయాలనేది డిసైడ్ అవుతుంది. ప్రెసిడెన్స్ వాల్యూస్లో వాల్యూ నెంబర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని లో ప్రెసిడెన్స్ వాల్యూ అంటారు. వాల్యూ నెంబర్ అనేది తక్కువ ఉన్నప్పుడు హై ప్రెసిడెన్స్ వాల్యూ అంటారు. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో మోర్ దెన్ 1 ఆపరేటర్ ఉన్నప్పుడు హయ్యర్ ప్రెసిడెన్స్ వాల్యూ ఉన్న ఆపరేటర్ అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. నెక్స్ట్ లోయెస్ట్ ప్రెసిడెన్స్ వాల్యూ ఉన్న ఆపరేటర్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో నేను పైన తీసుకున్న ఎక్స్ప్రెషన్లో మల్టిప్లికేషన్ ఆపరేటర్కి హై ప్రెసిడెన్స్ వాల్యూ ఉంటుంది, ఎడిషన్ ఆపరేటర్కి లో ప్రెసిడెన్స్ వాల్యూ ఉంటుంది కంపేర్ టు మల్టిప్లికేషన్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేసుకున్నాను. 20 - 7 - 5 - 2 - 1. సో ఇక్కడ వచ్చేసి 4 సబ్ట్రాక్షన్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ సబ్ట్రాక్షన్ ఆపరేటర్స్ అన్నిటికీ కూడా సేమ్ ప్రెసిడెన్స్ వాల్యూ ఉంటుంది, ఎందుకంటే అన్ని సబ్ట్రాక్షన్ ఆపరేటర్సే కాబట్టి. సో ఇప్పుడు మనకి ఎవాల్యుయేషన్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్కి చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి ఎవాల్యుయేట్ అవ్వాలా, లెఫ్ట్ నుంచి రైట్కి ఎవాల్యుయేట్ అవ్వాలా అనేది సి ప్రోగ్రామింగ్లో అసోసియేటివిటీ రూల్ని బట్టి జరుగుతుంది. సి ప్రోగ్రామింగ్లో సబ్ట్రాక్షన్ ఆపరేటర్కి అసోసియేటివిటీ రూల్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్. సో ఎవాల్యుయేషన్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి జరుగుతుంది. సో ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడానికి ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమొస్తాయంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్లోకి వస్తాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం ఇంటీజర్ టైప్ అండ్ ఫ్లోట్ టైప్స్కి అప్లై చేయగలం. ఇప్పుడు 2 ఆపరెంట్స్ సేమ్ ఇంటీజర్ టైప్ అయినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ నేను int a = 17 అండ్ b = 4ని కన్సిడర్ చేసుకున్నాను.
ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్కి రిజల్ట్ వచ్చేసి a + b = 21, సబ్ట్రాక్షన్కి 13, మల్టిప్లికేషన్కి 68 అండ్ డివిజన్కి వచ్చేసరికి రిజల్ట్ 4.2 రావాలి. బట్ మనకి ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ అనేది నెగ్లెక్ట్ అవుతుంది. మనకి బోత్ వేరియబుల్స్ అనేవి ఇంటీజర్ టైప్ కాబట్టి a అండ్ b అనేవి రిజల్ట్ కూడా మనకి ఇంటి టైప్ వస్తుంది. నెక్స్ట్ a మాడ్యులస్ b, ఇంటీజర్ డివిజన్లో మనం మాడ్యులస్ అప్లై చేసినప్పుడు రిజల్ట్ వచ్చేసి రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ బోత్ ఆపరెంట్స్ ఫ్లోట్ టైప్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం ఫ్లోట్ a = 12.4 అండ్ b = 3.1ని కన్సిడర్ చేసుకున్నాను. సో ఎడిషన్ ఆపరేషన్కి అయితే a + b = 15.5, సబ్ట్రాక్షన్కి 9.3, మల్టిప్లికేషన్కి రిజల్ట్ వచ్చేసి 38.44 అండ్ డివిజన్కి వచ్చేసి 4.0. ఇక్కడ బోత్ వేరియబుల్స్ అనేవి ఫ్లోట్ టైప్ కాబట్టి రిజల్ట్ కూడా ఫ్లోట్ టైప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్. ఫ్లోట్ పాయింట్ ఆపరెంట్స్కి మాడ్యులస్ని అప్లై చేయకూడదు. ఇప్పటి వరకు ఒక సింగిల్ అర్థమెటిక్ ఆపరేటర్ ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూసాం. నెక్స్ట్ ఒక ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాము, ఒక ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ ఆపరేటర్స్ ఉంటే వాటి ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ వాల్యూస్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుందని. అర్థమెటిక్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ వాల్యూ అండ్ అసోసియేటివిటీ రూల్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. వాటిని బట్టి మనం ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను విత్ మల్టిపుల్ ఆపరేటర్స్ 5 + 16 / 2 × 4. జనరల్గా ఈ ఎక్స్ప్రెషన్ని 4 వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు, బట్ 1 వే మాత్రమే కరెక్ట్. అది కూడా మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్స్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ మనం ప్రెసిడెన్స్ వాల్యూస్ని మెన్షన్ చేద్దాం. ఎడిషన్ యొక్క ప్రెసిడెన్స్ వాల్యూ వచ్చేసి 7, డివిజన్ ప్రెసిడెన్స్ వాల్యూ వచ్చేసి 6, మల్టిప్లికేషన్కి వచ్చేసి 6. ఇక్కడ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్కి సేమ్ ప్రెసిడెన్స్ వాల్యూ, దట్ టు హై ప్రెసిడెన్స్ వాల్యూ కంపేర్ టు ఎడిషన్. హై ప్రెసిడెన్స్ వాల్యూ ఉన్న వాటిని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి కాబట్టి 16 / 2 × 4ని ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ సేమ్ ప్రెసిడెన్స్ వాల్యూ కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి చేయాలా, రైట్ నుంచి లెఫ్ట్కి చేయాలా అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్లో అసోసియేటివిటీ రూల్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్ కాబట్టి 16 / 2ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. 16/2 అంటే రిజల్ట్ వచ్చేసి 8. 5 + 8 × 4, 8 × 4ని ఫస్ట్ చేయాలి. 8 × 4 అంటే 32. 5 + 32, దట్ ఈస్ రిజల్ట్ వచ్చేసి 37. సో మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెరాంథసిస్ అనేది ఆర్డర్ ఆఫ్ ది ఎవల్యూషన్ చేంజ్ చేస్తుంది. ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ ద పెరాంథసిస్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ కన్సిడర్ చేసుకున్నాను 2 × 3 + 2 × 3. 3 + 2 ఎక్స్ప్రెషన్ వచ్చేసి నేను ఇన్సైడ్ ద పెరాంథసిస్ మెన్షన్ చేశాను. సో ఎడిషన్ ప్రెసిడెన్స్ వాల్యూ వచ్చేసి తక్కువ ఉంటుంది కంపేర్ టు మల్టిప్లికేషన్. సో ప్రెసిడెన్స్ వాల్యూ తక్కువ ఉన్నా కూడా పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషనే మనకి ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో 2 × ఫస్ట్ పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది కాబట్టి 3 + 2 దట్ ఈస్ 5 × 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్కి సేమ్ ప్రెసిడెన్స్ వాల్యూ, మల్టిప్లికేషన్ ఆపరేటర్కి సేమ్ ప్రెసిడెన్స్ వాల్యూ కాబట్టి అసోసియేటివిటీ రూల్ ప్రకారం లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఫస్ట్ 2 × 5 ఎవాల్యుయేట్ అవుతుంది, దట్ ఈస్ 10, అండ్ దెన్ 10 × 3 దట్ ఈస్ 30. రిజల్ట్ వచ్చేసి 30. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈ సింబల్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. ఏదైనా వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి స్టోర్ చేస్తారు. ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ వచ్చేసి వేరియబులే ఉండాలి, రైట్ సైడ్ వచ్చేసరికి వేరియబుల్ కానీ కాన్స్టెంట్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఉండొచ్చు. సో రైట్ హ్యాండ్ ఆపరెండ్ యొక్క వాల్యూ అనేది లెఫ్ట్ హ్యాండ్ ఆపరెండ్కి అసైన్ అవుతుంది. ఈ అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత సెమీకోలన్ మెన్షన్ చేస్తే ఆ అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్ అనేది అసైన్మెంట్ స్టేట్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక అసైన్మెంట్ స్టేట్మెంట్ కన్సిడర్ చేసుకున్నాను.
ఈ స్టేట్మెంట్లో అసైన్మెంట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్లో వేరియబుల్ ఉంది, ఆ సేమ్ వేరియబుల్లే రైట్ సైడ్లో కూడా అవైలబుల్గా ఉంది. అంటే 2 టైమ్స్ ఆ వేరియబుల్ని మనం రాసాము. అలా 2 టైమ్స్ రాయడాన్ని అవాయిడ్ చేయడానికి మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూస్ చేస్తాం. x = x + 10 అనే స్టేట్మెంట్ని x + 10 అని రాస్తాము. ప్లస్ ఈక్వల్ టు అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేయడం వల్ల ఒక వేరియబుల్ని 2 టైమ్స్ రాయడాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని కాంపౌండ్ ఆపరేటర్స్ అంటారు, లేదంటే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు, లేదంటే షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అని అంటారు. ఇవి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబెడెడ్ గైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.